పోయిన జన్మలో నేను ఏదో జంతువుగా పుట్టాననుకుంటా. రోజు నాకు ఏదో ఒక జంతువులు దర్శనమిస్తూ ఉంటాయి. రోడ్డు మీద అలా వెళ్తుంటే చూడండి జింకలు ఎలా కనబడ్డాయో. వాళ్ళ ప్లేసెస్ని మనం ఆక్రమించుకున్నాం. పాపం అవేం చేస్తాయి, ఇప్పుడు పొలాల దగ్గర తిరుగుతున్నాయి. అలా మిరపనారు చూద్దామని చేయనికపోతే ఈ పక్షి బావిలో పడి మా చేపలన్నిటినీ తినేద్దామని చూస్తుంది. నిన్న పడ్డ వర్షానికి అక్కడ ఇంకో పాము కూడా యాడ్ అయింది. ఇంకో చిన్న పాము కూడా ఉండే, కానీ అది కనపడలేదు, లోపలికి వెళ్ళిపోయింది. పోయిన సంవత్సరం బావిలో ఇలా పాములు పడితే తీసి నేనే వదిలేసా, ఎందుకంటే మేము చేనులో ఏ జంతువుని చంపం కాబట్టి. నా ఇంటెలిజెంట్ అయిన బుర్రను వాడి ఈ మొక్కలన్నీ మిరపనారే అనుకున్నా, కానీ అవి కలుపు మొక్కలని ఆ తర్వాత తెలిసింది. ఇంత పొద్దున్నే ఒక ముసలాయన వచ్చి పనిచేస్తాడు. అతను ఎవరో కాదు, మా తాతనే. అతనికి వయసు దగ్గర దగ్గర 70 ఏళ్ళు ఉంటాయి. అతని మునిమన వాళ్ళని కూడా చూసిండు. అయినా ఈ ఏజ్లో కూడా అంత ధైర్యంగా అట్లా పనిచేస్తాడంటే చాలా గ్రేట్ కదా. ఇదే మన లాస్ట్ జనరేషన్. మనం అప్పటి వరకు ఎట్లాగో బతుకుంటాం.